హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గుర్రం జాషువా గారి గురించి 10 వాక్యాలు అయితే చూద్దాము. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన ఛానల్లో 10 లైన్స్ వీడియోస్ చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. అలాగే లెటర్ రైటింగ్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమన్నా కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, పెడతాము. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. మొదటిది, గుర్రం జాషువా గారు 1895 సెప్టెంబర్ 28న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించాడు. రెండవది, జాషువా తండ్రి గుర్రం వీరయ్య, తల్లి లింగమ్మ. మూడవది, 1910లో మేరీ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. నాలుగవది, 1928 నుండి 1942 వరకు గుంటూరులోని ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడుగా పనిచేశాడు. ఐదవది, 1957-1959 మధ్యకాలంలో మద్రాస్ రేడియో కేంద్రంలో కార్యక్రమ నిర్మాతగా పనిచేశాడు. ఆరవది, 1964లో ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా నియమితుడయ్యాడు. ఏడవది, ఈయనకు 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయము కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఎనిమిదవది, 1970లో భారత ప్రభుత్వము పద్మవిభూషణ పురస్కారం అందజేసింది. తొమ్మిదవది, ఇతని రచనలు గబ్బిలం, స్వప్నకథ, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కామ్దీసుడు, బాపూజీ, నేతాజీ, స్వయంవరం, కొత్తలోకం. పదవది, జాషువా బిరుదులు కవితా విశారద, కవి కోకిల, విశ్వకవి సామ్రాట్, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి. 11వది, 1971 జూలై 24న గుంటూరులో జాషువా మరణించాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి, చాలా వీడియోలు ఉన్నాయి. మీకు ఏం కావాలో కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.